ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. సెమీస్ పోరులో తలపడేందుకు 4 జట్లు అయితే సిద్ధమైపోయాయి. గురువారం రెండో సెమీస్లో గాను ఇంగ్లాండ్ టీమిండియా ఢీకొట్టనుంది. అలాగే అదే గురువారం మొదటి సెమీస్లో గాను ఉదయం 6 గంటలకైతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా పోటీ పడనున్నాయి. 2022లో ఇంగ్లీష్ టీంపై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, అలాగే ఐసీసీ ట్రోఫీల సుదీర్ఘ నిరీక్షణను తెరదించాలని ప్రతి భారతీయ అభిమాని కోరుకుంటున్నాడు. అందుకు తగ్గట్లే రోహిత్ సేన ఓటమే ఎరగకుండా ఈ టోర్నీలో సెమీస్ వరకు దూసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. లీగ్ దశలో మాత్రం కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల ఒకటి రద్దయింది. ఈ టోర్నీలో పటిష్టమైన స్థితిలో ఉన్న టీమిండియానే ఫేవరెట్గా కనిపిస్తుందని, అయితే ఇంగ్లాండ్ను తక్కువ అంచనా వేయకూడదని పలువురు క్రికెటర్లు అలాగే క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్వుడ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశాడు. గతంలో మాదిరిగా భారత్ ఈసారి ఓడిపోదని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎంతో గొప్పగా ఉన్న టీమిండియా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్లో అయితే ఉన్నాడు. ఫిట్నెస్, ఖచ్చితత్వం, పేస్, అత్యంత నైపుణ్యంతో బంతులు సంధిస్తున్నాడు. అతడి బంతులు ఎదుర్కొనేందుకు ఏ జట్టు వద్ద సమాధానాలు లేవు. పొట్టి ఫార్మాట్లో అతడి వేసే 24 బంతులే జట్టు విజయంలో చాలా కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి. కఠిన పరిస్థితులు ఉన్న అమెరికా లాంటి పిచ్చులపై కూడా రోహిత్ సేన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడుతుంది. ఇక ఆ జట్టు సారథి రోహిత్ శర్మ ఆసీస్పై అద్భుతమైన ఇన్నింగ్స్తో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈసారి టీమిండియా ఓడిపోదని నేను అనుకుంటున్నాను. టీమిండియాను ఓడించాలంటే ఇంగ్లాండ్ అసాధారణమైన రీతిలో పోరాడాల్సి ఉంటుందని విశ్లేషించాడు. ఇంగ్లాండ్ నాకౌట్ దశలో ఎలాంటి ఒత్తిడికి గురికోకుండా, భయం లేకుండా ఆడుతుందని కాలింగ్వుడ్ పేర్కొన్నాడు. సారథి జోస్ బట్లర్ గొప్ప ఫామ్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా ఎంతో సానుకూల. ఇరు జట్లు ఎంతో దూకుడుగా బరిలోకి దిగుతాయి. ఈ నేపథ్యంలోనే పిచ్ చాలా కీలకంగా మారుతుంది. ఇలాంటి ఫ్లాట్ పిచ్ పై ఇంగ్లాండ్దే పై చేయి అయినప్పటికీ స్లో టర్నింగ్ పిచ్ భారత్కు సానుకూల అంశంగా మారనుందని వివరించాడు. 2022 పొట్టి ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ సేన సాధించింది. మర్చిపోవడం అంత ఈజీ అయితే కాదు. ప్రతీకారం తెచ్చుకునే అవకాశం ఇప్పుడు భారత్కి అయితే వచ్చింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడాలంటే భారత్ అజేయంగా మరో 2 అడుగులు వేస్తే చాలు. అయితే అందులో అతిపెద్ద గండం ఇంగ్లాండ్ రూపంలో టీమిండియాకి ఎదురవనుంది. దీన్ని అధిగమిస్తే ఛాంపియన్గా నిలవడం పెద్ద కష్టం కాదన్నదే క్రికెట్ విశ్లేషకుల అంచనా. కీలక సమయంలో దూకుడు ప్రదర్శించిన ఇంగ్లాండ్ను అడ్డుకోవాలంటే ఇంకాస్త శ్రమించాల్సిందే. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మనల్ని ఓడించింది. అధికారంగా ఈసారి టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8 పోరులో ఇప్పుడు ఇంగ్లాండ్ వంతు వచ్చింది. 2 ఏళ్ల కిందట టీ20 ప్రపంచ కప్ సెమీస్లో భారత్పై 10 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీం గెలిచింది. దీనికి రివెంజ్ తీర్చుకునే అవకాశం టీమిండియా ముంగటి ఇప్పుడైతే నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ తాను ఆడుతూ జట్టును విజయపథంలో తీసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియాపై 41 బంతుల్లోనే 92 పరుగులు చేసినట్లే ఇంగ్లాండ్ మీద కూడా కాసేపు అగ్రెసివ్ మోడ్లో బ్యాటింగ్ చేస్తే భారత్ విజయం సాధించడం పెద్ద కష్టమైతే కాదు. విరాట్ కోహ్లీ ఇక ఫామ్ని అందిపుచ్చుకుంటే తిరుగుండదు. అలాగే సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే కీలక ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటడం భారత్ కలిసి వస్తుంది. ఇక భారత్ ఇంగ్లాండ్ టీ20లో 23 సార్లు తలపడ్డాయి. వాటిలో టీమిండియా 12 గెలిస్తే ఇంగ్లాండ్ 11 మ్యాచ్లో విజయం సాధించాయి. ఇక పొట్టి కప్లో ఇరు జట్లు 4 సార్లు తలపడగా 2 సార్లు విజయం సాధించి సమానంగా ఉన్నాయి. ఇక గయానా వేదికగా బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు చూస్తే 127. ఇక రెండో ఇన్నింగ్స్లో అయితే మరీ తక్కువగా 95 పరుగులు మాత్రమే. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పెద్దగా అయితే ఇబ్బందులు ఉండవు. అయితే చేజింగ్లో టీం మాత్రం బౌలర్ల నుంచి పెను సవాల్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ జానీ బెయిస్టో, విల్ జాక్స్, లివింగ్ స్టోన్, ఫిలిప్ సాల్ట్ నుంచి భారత్ బౌలింగ్ విభాగానికి పోటీ ఎదురుకానుంది. వీరిని బుమ్రా, హర్షదీప్ అడ్డుకోవడంపైనే భారత్ విజయం కోసం ఆధారపడి ఉన్నాయి. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్రిస్ జోర్డాన్, ఆడ్రిక్ మెదిసి ఊపు మీద ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ అలాగే శామ్ కర్న్ భారత బ్యాటర్లకు అడ్డుకోగలిగితే చాలు. వీరందరికీ మన ఆటగాళ్లు బలాలు, బలహీనతలపై ఒక అవగాహన ఉంది. అలాగే మ్యాచ్ రోజున గయానాలో వర్షం ముప్పు ఉంది. ఇప్పటికే అక్కడ వాన పడుతోంది. మ్యాచ్ రద్దయితే మాత్రం టీమిండియా అడ్వాంటేజ్ కలుగుతుంది. లీగ్ సూపర్ 8 స్టేజ్లో టాప్లో ఉండటమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అప్పుడు నేరుగా భారత్ ఫైనల్కి అయితే చేరుతుంది. ఇక భారత్ కాలమానం ప్రకారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు టీమిండియా మరియు ఇంగ్లాండ్ టీంలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లోను అలాగే డిస్నీ హాట్స్టార్లోను ఓటీటీ వ్యాప్తం పరంగా వాచ్ చేయవచ్చు. ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లో మాట్లాడుకుంటే దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇరువురు టీమ్స్ విన్నింగ్ టీమ్ ని రొటేట్ చేసే అవకాశాలు 99% కనబడుతున్నాయి. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ రెండో సెమీస్ లో గాను ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఓవరాల్ గా ఫైనల్ కి వెళ్ళే 2 టీమ్స్ ఏమనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.